అధ్యక్ష, ఈరోజు తమరు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,30,00,000 మంది ఆడపడుతులు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి సబ్జెక్ట్ అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, 50 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో 10 రూపాయల పొదుపుతో మొదలుపెట్టి ఈరోజు నెలకు 1000 రూపాయల వరకు పొదుపు చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని పెంచుకున్నటువంటి ఆడపడుతులు 10,000 రూపాయలు రుణం పొందడానికే అష్ట కష్టాలు పడినటువంటి సందర్భం నుంచి ఈరోజు 20 లక్షల వరకు బ్యాంకు లోన్ తీసుకోగలిగేటటువంటి సామర్థ్యం పొందినటువంటి మన ఆడపడుతులు ఈరోజు మొత్తం కూడా టీవీలు కంటపెట్టుకొని స్పీకర్ గారు ఇచ్చినటువంటి కాలింగ్ అటెన్షన్ యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి డాక్రా మన ఆడపడుతులు ఎదురు చూస్తున్నటువంటి సబ్జెక్ట్ ను అనుమతించినందుకు తమరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉన్నటువంటి మన గౌరవ మంత్రి గారు ఈ 20 నెలల్లో తీసుకున్నటువంటి అనేక సంస్కరణల వల్ల ముఖ్యంగా మన డబ్బులు మన లెక్కలు అనేటువంటి ఒక యాప్ తీసుకొని వచ్చి 2019-24 మధ్య వైసీపీ పాలనలో జరిగినటువంటి ఘోరమైనటువంటి తప్పిదాలు, నిధులు దుర్వినియోగాలు వీటన్నిటికి సంబంధించి చెక్ పెట్టడానికి విశేషంగా కృషి చేస్తున్నటువంటి గౌరవ మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, మనం చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు కవితకు ఏది కారాదు అనర్హమని సబ్బు పిల్ల అగ్గి పెట్టే అవును సార్, కవిత లేదు సార్. ఇక్కడ అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అధ్యక్ష, సందర్భం అధ్యక్ష, ఇక్కడ వైసీపీ పాలనలో వారికి ఏది కాలేదు అధ్యక్ష, కానరాలేదు అనర్హగా ల్యాండ్, స్టాండ్, మైను, వైను, సొసైటీలు, చివరికి తిరుపతి లడ్డు, ఇక చివరికి ఆడపడుతులు దాచుకున్నటువంటి డబ్బులు, వారు కుటుంబ అవసరాల కోసం తెచ్చినటువంటి బ్యాంకు రుణాలు, వీటిలో కూడా చొరబడి నిధులు దుర్వినియోగం చేశారంటే వైసీపీ నాయకుల యొక్క మరి ఔచిత్యం ఏంటో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇది నిధుల దుర్వినియోగం ఏదో ఒక 1,507 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం అనేటువంటి మాట కాదు అధ్యక్ష. ఇక్కడ ఒక్క విషయం నేను చెప్తాను అధ్యక్ష. సిఐఎఫ్ అధ్యక్ష 1082 కోట్ల అధ్యక్ష. సిఐఎఫ్ అంటే ఏంటి అధ్యక్ష? ఆడపడుతులు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘాలు నిలబడాలని, వాటికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి డబ్బు మరి వైసీపీ పాలన 5 సంవత్సరాల్లో మరి 50 సంవత్సరాలుగా కూడబెట్టినటువంటి ఆ డబ్బులన్నీ కూడా 1082 కోట్లు మాయమైపోయాయి అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇక్కడ సిబిఓ ఆధ్వర్యంలో కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ అక్కడ 130 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది అధ్యక్ష. బ్యాంక్ లింకేజీల్లో 38 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగితే శ్రీనిధి అధ్యక్ష, శ్రీనిధి అంటే ఏంటి అధ్యక్ష? వాళ్ళు తక్కువ వడ్డీకి తీసుకొని వచ్చి వాళ్ళ గ్రూపుల మధ్య కాస్త ఎక్కువ వడ్డీ వేసి ఆ డిఫరెన్స్ వచ్చినటువంటి వడ్డీని సభ్యులందరూ పంచుకొని కుటుంబ అవసరాలకు ఉపయోగించుకునేటటువంటి ఆ చిన్న డబ్బులో కూడా 12,40,00,000 రూపాయలు దుర్వినియోగం చేసేసారు అధ్యక్ష. ఇక స్టాఫ్ అధ్యక్ష, మరి ఇక వీళ్ళు కూడా ఆ వైసీపీ నాయకుల యొక్క ప్రభావానికి లోనయ్యారో 50 సంవత్సరాలుగా లేనటువంటి ఒక విశిష్టమైనటువంటి చేష్టలు స్టాఫ్ లో కూడా కనబడ్డాయి అధ్యక్ష. వారు చేసినటువంటి దుర్వినియోగం 6,56,00,000 అధ్యక్ష. ఉన్నదే అధ్యక్ష, ఎస్టీ ఎస్టీ మహిళలకి బ్యాంకు రుణాలు సకాలంలో ఇవ్వలేరని, వారు అడిగినంతగా బ్యాంకులు ఇవ్వలేరు అన్నటువంటి ఉద్దేశంతో మరి ఉన్నతి పథకం కింద 2,30,00,000 రూపాయలు అంటే సబ్సిడీ కింద ఇచ్చినటువంటి నిధుల్లో కూడా 2,31,00,000 రూపాయలు దుర్వినియోగం జరిగింది అధ్యక్ష. ఎప్పుడు లేనట్టుగా మనకి ఎన్పిఏ నాన్ ప్రాఫిట్ అసెట్స్ అనేటువంటివి 0 పాయింట్లో ఉంటాయి అధ్యక్ష. కానీ ఇక్కడ 237 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో మనకి ఎన్పిఏలు ఏర్పడ్డాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఈ ప్రభావం ఎంతవరకు దారితీసిందంటే నేను మంత్రి గారిని అభినందిస్తున్నా అధ్యక్ష. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, టెక్నాలజీని ఉపయోగించుకొని వివిధ రకాలైనటువంటి యాప్ల ద్వారా
17,613 ఎస్ఎస్జీని రిమూవ్ చేశారు అధ్యక్ష. ఇలాంటి తప్పిదాలకు పాల్పడినటువంటి వాళ్ళు 4,96,243 మెంబర్స్ డిలీట్ చేశారు అధ్యక్ష. డూప్లికేట్ ఎస్ఎస్జీ అధ్యక్ష, డూప్లికేట్ అధ్యక్షులు ఎస్ఎస్జీలు 24,242. ఈ పర్యవసనంగా విలేజ్ ఆర్గనైజేషన్ అంటే విలేజ్ లెవెల్ ఆర్గనైజేషన్స్ అంటే యానిమేటర్స్ అంటారు. వాళ్ళు విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ ని 237 తొలగించేశారు. సీసీల మీద 71 మంది మీద యాక్షన్లు అయినాయి. ఏపీఎంల మీద బ్రాంచ్ మేనేజర్ల మీద కూడా యాక్షన్స్ వచ్చాయి అధ్యక్ష. ఇక్కడ ఈ సంఘాల యొక్క అభ్యున్నతను ఒక్కసారి చూస్తే అధ్యక్ష 695 మండల సమైక్యాల్లో 27,893 గ్రామ సమైక్యాలుగా 1,30,00,000 మంది సభ్యులతో 10,30,000 సంఘాలుగా ఉన్నటువంటి ఈ బహుశా అంటే ఈ సంఘాల యొక్క అభ్యున్నత వెనుక ఒక మహానుభావుడి యొక్క ఆశయం ఉంది అధ్యక్ష. ఒక పవిత్ర మూర్తి యొక్క ఆచరణ ఉంది అధ్యక్ష. తానే విత్తనం వేశాడు, ఆ మొక్కను కాపులదారుడుగా ఉన్నారు, మహావృక్షంగా ఎదుగనిచ్చాడు, కాయలు కాశాయి, పూలు పూసాయి, పళ్ళు తినే సమయానికి వైసీపీ నాయకులు వచ్చి వాటిని మొదలు నరికేశారు అధ్యక్ష. మరి ఆ మహానుభావుడు ఎవరో కాదు, ఆడపడుతులకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తే, సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో భాగస్వామ్యం కల్పిస్తే ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేటటువంటి రథ చక్రాలని నమ్మినటువంటి మహానుభావుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని సభాముఖంగా తెలియజేయడానికి నేను గర్విస్తున్నాను అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష ఆయన చేసినటువంటి దాంట్లో మనం చూస్తే అధ్యక్ష ప్రతి మహిళ లక్షాధికారి కావాలన్నారు అధ్యక్ష. చాలా లక్షలాది మంది మహిళలు లక్షాధికారులు అయ్యారు అధ్యక్ష. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నటువంటిది ఇప్పుడున్న నినాదం అధ్యక్ష. జీరో పావర్టీ అన్నటువంటిది ఇప్పుడున్నటువంటి నినాదం అధ్యక్ష. ఇది కాలింగ్ అటెన్షన్ లో వారు ఇచ్చిన వివరణ మీద దాని మీద చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష నేను వస్తున్నాను అధ్యక్ష, 2 నిమిషాల్లో ముగిస్తాను అధ్యక్ష. ఒకనాడు బ్యాంకులు జాతీయం చేసినటువంటి ఆనాటి ప్రభుత్వాన్ని ఎంతో గొప్పగా చెప్పాం. కానీ ఆ జాతీయం చేసినటువంటి బ్యాంకుల్లో అకౌంట్లు ఉండేవి పారిశ్రామికవేత్తలకు, ఉద్యోగస్తులకు తప్ప మరొకరికి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక వినూతనమైనటువంటి ఆలోచన ఈ డాక్టర్ల సంఘాల ద్వారా కోట్లాది మంది సామాన్యమైనటువంటి ఆడపడుచులకి బ్యాంకుల్లో అకౌంట్ వచ్చిందంటే అది నిజమైనటువంటి జాతీయం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష చెప్తాను అధ్యక్ష, ఇది చిన్న విషయం కాదు అధ్యక్ష. వైసీపీ నాయకులు చేసినటువంటి ఈ దుశ్చర్యలకు కేవలం టీసీల్ని లేదా విఏఓల్ని లేదా ఏపీఎంల్ని యాక్షన్ తీసుకుంటే సరిపోదు అధ్యక్ష. ఇందులో కుట్రదారులైనటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇందులో క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది. 120 ఐపీసీ 120A కింద శిక్షించాలి. ఇన్పర్సనేషన్ ఉంది, ఐపీసీ 416 కింద శిక్షించాలి. ఫ్రాడ్ చీటింగ్ ఉంది, ఐపీసీ 420 కింద 420 కింద శిక్షించాలి. ఫోర్జరీ ఉంది, ఐపీసీ 463 కింద. డిజానెస్టీ 471. ఈ సెక్షన్ అన్నిట్లో వైసీపీ నాయకులు ఎవరైతే సూత్రధారులుగా ఉన్నారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టాలి, 1890 యాక్ట్. ఇవన్నిటి మీద చేసినప్పుడు మాత్రమే అవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ సంఘాలు పెట్టినప్పుడు సంఘాలతో పాటు నేను కూడా 35 సంవత్సరాలు ప్రయాణం చేశాను. కేవలం మంగళసూత్రానికే పరిమితమైనటువంటి లక్షలాది మంది ఆడపడుచుల ఒంటి మీద బంగారం వెలిసింది అధ్యక్ష. కొన్ని కోట్ల కుటుంబాల్లో విద్యా కుసుమాలు వెలిసాయి అధ్యక్ష, ఆస్తులు వెలిసాయి. మనకు పొదుపు వచ్చింది, రికవరీ అనేటువంటి దానికి, ఎన్పీ అనేటువంటి దానికి బ్యాంకుల్లో సువర్ణ అక్షరాలతో లిఖితమైంది ఎస్ఎస్జీ గ్రూప్ అధ్యక్ష. ఆ మూలాల్ని పూర్తిగా నరికివేసి చంద్రబాబు నాయుడు గారి ఆశయానికి తూర్చుకోవాలనేటువంటి ఒక కుట్ర ఉంది అధ్యక్ష. ఇందులో ఆ కుట్రను ఛేదించిన మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీని మీద ఇంకా లోతుగా వెళ్లి దీనికి అసలు సిద్ధమైనటువంటి వాళ్ళు, ఎందుకంటే అధ్యక్ష 45 సంవత్సరాల పాలనలో చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉన్నాం. ఎప్పుడు ఇన్ని ఘోరాలు జరగలేదు. ఈ 5 సంవత్సరాల్లోనే జరిగాయంటే ఖచ్చితంగా వైసీపీ నాయకులు, ఆది నాయకుల నుంచి వారికి మద్దతు ఉంది.
మా ఒక్క నియోజకవర్గంలోనే 5,30,00,000 రూపాయలు జరిగిందంటే అందులో పెద్దవాళ్ళ మీద కేసులు పెట్టాలని మేము ఒత్తిడి చేస్తే ఇప్పుడు పెద్దవాళ్ళ మీద కూడా కేసులు వచ్చాయి. కాబట్టి రాష్ట్రం మొత్తం మీద కూడా జరిగినటువంటి ఘోర తప్పిదాల మీద ఎవరైతే సూత్రధారులు ఉన్నారో, ఎవరైతే వైసీపీ నాయకుల పాలనలోనే ఇవి జరిగాయి కాబట్టి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా సభ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ, మరి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలకి, ఆయన చేసినటువంటి సంస్కరణలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ మహానుభావుడైతే దీనికి విత్తనం వేసి మహావృక్షంగా ఎదగనిచ్చారో ఆ మహానుభావుని ఆశయాలకు తూట్లు పరిచినటువంటి ఈ వైసీపీ నాయకుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు